జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ అని తీర్మానించారు. జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్లిపోవాలని కోరుకోవడం లేదు. సంజయ్ అనడం హాస్యాస్పదం. 4 దశాబ్దాల అనుబంధాన్ని విడవాలని ఎవరు కోరుకోరు. పార్టీ విడాలనే ఆలోచనలో మూల కారణం ఎవరు? సంజయ్ కాదా? సంజయ్ది ఏ పార్టీ? నాతో కలిసి పనిచేస్తామని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నా అంటున్నారు. ఎమ్మెల్యే ఎవరైనా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారా? పని చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమా? నేను కూడా కేసీఆర్తో కలిసి పనిచేసిన, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన, కలిసి పనిచేస్తున్నా అనే నెపంతో కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకుంటున్నావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులో జోక్యం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ విడాలని ఆలోచనకు కారకులు సంజయ్ కాదా? సంజయ్ జోక్యంతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయినా లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవం ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో నాకు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే, ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయన నాకు ఆఫర్ ఇస్తాడు కలిసి పనిచేయడానికి, తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదన్నట్టు అని చెప్పి అంటాడు. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి? వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం ఎవరైనా పనిచేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనట్టు ఒక శాసనసభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజం. అది ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? ఇప్పుడు నీ లక్ష్యం ఏదైతుందో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా అని చెప్పని పేర్కొన్నాం. ఆల్ రైట్. ఇవాళ నేను కూడా గతంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి, నేను కేసీఆర్ గారితో కూడా కలిసి పనిచేసి, నేను 2014లో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను దెన్ ఐ వాజ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. మన నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఏదైతున్నదో నేను ఈ ప్రాంతంలో ఉండే సమస్యలను దృష్టికి తీసుకెళ్ళి ఐ గాట్ ఇట్ శాంక్షన్. ఎవరే కానీ చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో నువ్వు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా అభివృద్ధి కొరకు అని చెప్పని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం, నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకోవటం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లభించాల్సినటువంటి యొక్క హక్కులను కాజేసే ప్రయత్నం చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం, పైపెచ్చి ఏదైతుందో జీవన్ రెడ్డి గారు పార్టీ విడిపోవాలని చెప్పని ఎవరు కోరుకోవటం. అంటే నిజంగా నాకు ఆ ఆలోచన ఏర్పడటానికి ఏదైతుందో కారకులు ఎవరు? నువ్వు కాదని చెప్పంటున్నా. నేను 16th Feb మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నాడు ఏదైతుందో అంటే సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్, చైర్మన్ ఎలక్షన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత మానసికంగా నేను కాంగ్రెస్ కార్యకర్తలకు నేను న్యాయం చేయలేకపోయిన ఒక బాధతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి
ఉత్పన్నమవుతుంది, ఏర్పడుతుందని చెప్పి నేను పేర్కొన్నాను చెప్పండి. అంటే ఇవాళ ఏదైతుందో నిజంగానే నేను కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోవాలి అని భావిస్తే దాని బాధ్యుడు ఎవరు? ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పి అంటున్నాను. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నమవుతుండేనానే? నేను 4 దశాబ్దాల కాలం అని చెప్పంటున్నాను. 1984 డిసెంబర్ ఐ బిలీవ్ ఐ జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. సరే, ఒక ఎన్నిక గెలిచా, ఒక ఎన్నిక ఆశించిన ఫలితం పొందలేకపోయా. బట్ స్థానిక సంస్థలు ఎక్సెప్ట్ ఇన్ 2019 అన్ని ఎన్నికల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించినామని చెప్పండి. అవి మండలాలే కానీ, మున్సిపాలిటీ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మిత్రులకు అందరూ తెలుసు అని చెప్పంటూ నేను ఇప్పుడు భట్టి గారు డైరెక్ట్ ఎలక్షన్ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతుందో అప్పుడు 32 అనుకుంటా, 25-27 గెలిచిన బాబు. నేను బేసికల్లీ రామచంద్ర ప్రభు వారి నేను ఆదర్శంగా తీసుకుంటేనే రాబోయే శ్రీరామనవమి కాబట్టి ఏదైతుందో వారిని ఆదర్శంగా తీసుకొని వారి చూడే ఆ రాముల వారి దాన్ని కూడా మీరు ఏదో రకంగా అక్కడ చూడ డౌట్ ఎందుకు వస్తే అక్కడ కనబడతలేదా 6 గ్యారంటీస్? అక్కడ కనబడుతున్నాయి చూడండి అన్న, 6 గ్యారంటీస్ అక్కడ చూడండి అన్న. అక్కడ ఉందా లేదా? 6 గ్యారంటీస్ ఉన్నాయా లేవా? స్టిల్ ఐ మీన్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది, భిన్నాభిప్రాయం ఉంటుంది. అది తర్వాత సార్, ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత అప్పుడు మీలాంటి వాళ్ళ సూచన తీసుకుంటా. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఎనికెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రధారుడు అయితే ముందు కనబడుతుండే. ఆయన అది ఇప్పుడు వన్ ఆఫ్ ది రీజన్ చెప్పా కదా నేను. ఇప్పుడు చెప్పానా లేదా? పార్టీ వీడేటువంటి ఆలోచన నాకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా? మరి ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము దిగొచ్చి మీతో మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మీరు మనసు మార్చుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటే ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏదైతుందో ఇవాళ జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? చెప్పండి అంటున్నాను. చేయగలుగుతావు నువ్వు? నాకైతే పరిష్కారం కనపడటం లేదు. నా పరిష్కారం కనపడటం లేదు కాబట్టి వీడేట ఒక ఆలోచన తెర మీదకి వచ్చింది. సార్, నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. నా స్పందన నేను చెప్తున్నా, వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. క్యాడర్ల సలహాలు సూచనలు నేను పరిగణలోకి తీసుకుంటున్నా. క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైనది గౌరవం. ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? జిల్లా అధ్యక్షులతో చర్చించలేదు. మీతో చర్చించిందా? సత్యంగా అది హిస్టరీ కేమ్ టు మీ. ఒకటి బాబు, రేపు 19th ఐ థింక్ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం వరకు ఏదైతుందో ఇంకా నేను ఏం మాట్లాడతలేను. మన ఉగాది పర్వదినం తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు. జీవన్ రెడ్డి గారు, టోటల్ ఎపిసోడ్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తప్పంటారా, లేకపోతే ఆయన సపోర్ట్ చేసినటువంటి మీ కాంగ్రెస్ పార్టీదా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం? డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత.
సరే ఇప్పుడు ఈ సమస్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత అంటున్నా నేను. సంజయ్ కంటే మీకు ఎక్కువ తెలుసు అన్నారు కదా, మరి ఏంటిది అంటే మీరు సంజయ్ గారి కంటే మీకు ఎక్కువ పరిచయాలు ఉన్నాయి కదా, నేను అనలేదు మీతో, నేను ఎక్కువ అన్న ఇప్పుడు మీడియా పరంగా ఏమనలేదు నేను. మీట్లో అన్నారు, కాదు బాబా, నేను అంటే ఏ సందర్భంగా నేను నాకు ఎక్కువ తెలుసు ఆయన కంటే అని అనలేదు నేను. ప్రెస్ మీట్లో అన్నారు ఏమన్నా నాకంటే